హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే అభయ్ రవి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అభయ్ రవి ఇద్దరు కాలర్స్ పట్టుకొని గొడవ పడుతూ నన్నే అంటావా అంటే నన్నే అంటావా నువ్వు అని చెప్పి గొడవ పడుతూ ఉంటే ఇక్కడ రవిని అక్కి అలాగే జెండే ఇద్దరు వదిలించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంతలో పైనుంచి అను కూడా పరిగెత్తుకొని వచ్చేసి అభయ్ వదులు అని అంటూ అందరూ అలా అరుచుకుంటూ ఉంటారు. మాయా చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇక చాలా పెద్దగా గొడవ జరుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకరికి మించి ఒకరు కాలర్స్ పట్టుకొని గొడవ పడుతూ ఉంటారు. అంతలో యాదగిరి వచ్చేసి రవిని ఇలా వెనక్కి లాగి ఒకటి చెంప మీద కొడతాడు. అప్పుడే రవి చెంప పట్టుకొని సైలెంట్గా చూస్తూ ఉంటాడు. అందరూ షాక్ అయిపోయి సైలెంట్గా చూస్తూ ఉండిపోతారు. యాదగిరి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. చాలా కోపంగా ఉంటాడు కదా. ఇక అప్పుడే రవిని మళ్ళీ ఏం చేస్తున్నావురా నువ్వు అని అంటూ మళ్ళీ ఇంకొకటి కొట్టేసరికి రవి అలాగే సైలెంట్గా చూస్తూ ఉండిపోతాడు. యాదగిరి ఏడు చేస్తూ ఉంటాడు. చాలా బాధగా, చాలా వణికిపోతూ, చాలా సీరియస్గా మళ్ళీ ఇంకొకటి నిన్ను చంపేస్తాను రే అనేసి ఇంకొకటి కొట్టడానికి చెయ్యెత్తుతాడు. బాబాయ్ అని అంటూ గట్టిగా ఆర్య అరుస్తాడు. అంతలో అటువైపు చూస్తాడు. అందరూ అటువైపు చూస్తారు. యాదగిరి ఇలా చూసి సీరియస్గా చూస్తూ వణికిపోతూ ఉంటాడు. మళ్ళీ రవిని కొట్టడానికి సార్ మీరు ఊరుకోండి సార్, వీని చంపేస్తాను అని అంటూ యాదగిరి అంటూ ఉంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే శంకర్ ఇలా అంటాడు, ఒక్క నిమిషం బాబాయ్ అని అంటూ దగ్గరికి వస్తాడు. వచ్చి మీరు అందరి ముందు ఇంటల్లుడి మీద చెయ్యేలా చేసుకుంటారు సార్ బాబాయ్ అని అంటూ గట్టిగా అరుస్తాడు. అలా అరిస్తే అప్పుడు యాదగిరి అది కాదు సార్, మీకు తెలియదు, వీడి గురించి మీకు తెలియదు సార్ అని అంటూ యాదగిరి చాలా కోపంగా వీడిని చంపాలా నరకాలా, వీడిని అసలు బ్రతకనివ్వను సార్ అని అంటూ యాదగిరి ఆర్యకి చెప్తూ మళ్ళీ రవి పైకి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఆర్య జెండే ఇద్దరు కలిసి యాదగిరిని బయటికి తీసుకొని వెళ్ళిపోతారు. ఇక అప్పుడే అందరూ కోపంగా రవి పైకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మాయ వెళ్ళిపోతుంది. తర్వాత అక్కి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అభయ్ అందరూ అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతారు. ఆ తర్వాత బయటికి తీసుకెళ్ళిన యాదగిరిని ఆర్య అలాగే జెండే ఇద్దరు కూల్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు, బాబాయ్ నువ్వేం చేస్తున్నావు, కన్న కొడుకు మీదే చేయి చేసుకుంటావా, అందరి ముందు ఇంటర్లుని అలా చేయి చేసుకుంటే పాపం రవి ఎంత ఫీల్ అవుతాడు, ఒక్కసారి ఆలోచించావా బాబాయ్ అని ఆర్య అంటాడు. అప్పుడే యాదగిరి ఇంకా అది కాదు సార్, వాడిని బ్రతకనివ్వకూడదు, వాడికి అసలు ఇంట్లో ఉండే అర్హత లేదు, వాడిని ఇక్కడి నుంచి పంపించేయాలి అని అంటూ అరుస్తూ వదిలిపెట్టండి, నేను వాడిని వదిలిపెట్టను ఇప్పుడు అని అంటూ యాదగిరి ఇలా వెళ్ళపోతే జెండే ఇలా ఆపుతాడు పట్టుకొని, ఉండు యాదగిరి నేను చెప్పేది విను అని అంటూ ఉంటే ఇంకేం చెప్తారు సార్, నా దగ్గర ఇంకా ఎంతకాలం దాస్తారు, నాకు నిజం తెలిసిపోయింది అని యాదగిరి గట్టిగా అరిస్తే ఆర్య ఇంకా జెండే ఇద్దరు సైలెంట్గా చూస్తూ ఉంటారు. ఏంటి నిజం తెలిసిపోయిందా అంటే అవును, మీరు చెప్పకపోయినా నాకు నిజం తెలిసిపోయింది సార్, వాడు ఇంత దుర్మార్గానికి ఉరి కడతాడని నేను అనుకోలేదు, అంతేకాదు వాడు ఇంత నీచమైన పని చేస్తాడని నేను అసలు ఊహించలేదు, తిన్నింటి వాసాలు లెక్కబెట్టే ఈ ఎదవ నా కొడుకుని వాడిని ఊరికే వదిలిపెట్టను సార్, వదిలిపెట్టను అనేసి యాదగిరి మళ్ళీ వెళ్ళపోతే ఇద్దరు పట్టుకొని అక్కడే నిలబెట్టి ఇలా అంటారు, నువ్వు ఉండు, అసలు నువ్వు ఇలా చేస్తావనే బాబాయ్ నీకు అసలు విషయం చెప్పకుండా దాచిపెట్టాం, ఇదే ఆవేశంతో ఇలాగే గొడవ చేస్తావని మాకు తెలుసు అంటే సార్ మీరు దాచిపెట్టారు, కానీ ఈ విషయం తెలిసి నా గుండె పగిలిపోయింది సార్, ఇలాంటి నా కొడుకుని ఈ ఇంట్లో పెట్టినందుకు, ఈ ఇంట్లోకి తీసుకొచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నాను, నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను వాడు ఇలాంటిది ఏదో చేస్తాడని అనుకున్నాను సార్, వద్దు వాడిని ఇంట్లో ఉంచకూడదు, వాడిని పంపించేద్దాం అనేసి సీరియస్గా అరుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే నువ్వు కొంచెం కూల్గా ఉండు బాబాయ్, మేము చెప్పేది విను అని ఆర్య గట్టిగా అరుస్తాడు. అప్పుడే యాదగిరి అలా చూస్తూ ఉంటాడు. ఇక ఆర్య జెండే ఇద్దరు జిల్లా చెప్తూ ఉంటారు, నువ్వు ఈ విషయం గురించి అసలు చెప్పటానికి కుదరదు, చెప్పకూడదు కూడా అని అంటే ఎందుకు చెప్పకూడదు, వాడి తప్పేంటో వాడు తెలుసుకోవాలి, వాడిని చంపేయాలి నేను అని యాదగిరి అంటూ ఉంటే ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు, లేదు బాబాయ్ అక్కి ముందు ఈ విషయం బయట పెడితే అక్కి తట్టుకోగలదా, ఇంట్లో వాళ్ళందరికీ ఈ విషయం తెలిస్తే వాళ్ళు భరించగలరా, అసలు అభయ్కి ఇప్పుడు వచ్చిన ఆవేశం ఇదంతా మళ్ళీ పెద్దగా రెట్టింపు అవుతుంది తప్ప అది కూలవదు, అంతేకాదు అక్కి నమ్మి మోసపోయానని తను చాలా బాధపడి డిప్రెషన్లోకి కూడా పోతుంది, కాబట్టి అక్కి ముందు ఈ విషయం బయట పెట్టకూడదు, అందుకే కదా ఇంట్లో వాళ్ళెవ్వరికి మేము తెలియకుండా జాగ్రత్త పడుతుంది అని అంటే ఇంకా వాడిని ఇలాగే వదిలిపెట్టమంటారా సార్ అని అంటూ యాదగిరి అంటే లేదు వదిలిపెట్టడం కాదు, ఇప్పుడు ఆవేశంతో నువ్వు వెళ్ళి
నువ్వు వెళ్ళి ఇప్పుడు చెప్తావు, అందరి ముందు నువ్వు అడిగినా కానీ అప్పుడు ఏమవుతుందో తెలుసా, అందరికీ తెలిసిపోయింది, నీకు కూడా తెలిసిపోయింది అని లైట్ తీసుకుంటాడే తప్ప నువ్వు మళ్ళీ అడిగినందుకు సీరియస్గా మారిపోయే ఛాన్స్ ఏమీ లేదు అని అంటూ ఆర్య అంటాడు. అలా అంటే అలా ఎలా కుదురుద్ది సార్, నేను అడిగితేనే కదా తెలుస్తుంది అంటే, లేదు యాదగిరి, ఉన్న కాస్త భయం కూడా పోతుంది అని సండే అంటాడు. అప్పుడు ఆర్య, అవును, సిగరెట్ తాగే పిల్లవాడు తండ్రి ముందు కాకుండా చాటుగా కాలుస్తాడు, వాడికి ఒకవేళ తెలిసింది తండ్రికి అనుకో, అప్పుడు భయపడకుండా డైరెక్ట్గా ముందరే కాలుస్తారు, అందుకనే ఇంకా ఏ విషయానైనా చాలా సున్నితంగా డీల్ చేయాల్సిందే అంతే. ఇప్పుడు నీకు ఈ విషయం తెలిసిపోయిందని రవి కూడా ఇంకేమీ ఆలోచించకుండా నీ ముందే గొడవలు చేయటం మొదలు పెడతాడు. నీ భయం ఉంటే వాడు కొంచెం కంట్రోల్లో ఉంటాడు, మా నాన్నకి ఇంకా తెలీదు అనుకుంటాడు, అంతే, నువ్వు అలాగే ఉండాలి, మేము ఇలాగే ఉంటాం అనేసి ఆర్య జెండే ఇద్దరు కలిసి యాదగిరికి నచ్చజెప్పి కూల్ చేస్తారు. ఇక అక్కడి నుంచి పైన వెళ్ళిపోయి సీరియస్గా రవి నిలబడి ఆలోచిస్తూ ఉంటే మాయా వెళ్ళి, ఏంటి రవి సడన్గా డల్ అయిపోయావేంటి, నువ్వు చేయాలి అనుకున్న గొడవే కదా, బాగానే జరిపించావు, అక్కడ గొడవ అంతా బాగానే జరిగింది, కానీ ఇంకా పెద్దగా గొడవ అవ్వాల్సింది మీ నాన్న వచ్చి స్టాప్ చేసేశారు అని మాయా అంటుంది. నా బాధ అంతా అది కాదు అని అంటే, మరి ఇంకేంటి అంటే, అది మా నాన్నకి అసలు విషయం తెలిసిపోయిందేమో అని నా డౌట్ అంటే, నో ఛాన్స్ రవి, మీ నాన్నకి ఆ విషయం తెలిసే ఛాన్సే లేదు అని మాయ అంటుంది. అప్పుడు రవి అలా చూస్తూ, ఎందుకు తెలియదు, చూసావా ఆయన మొహంలో కసి అదంతా చూసావు కదా, నా మీద చాలా కోపంగా ఉన్నారు, అదంతా చూస్తుంటే తెలిసిపోయిందని నాకు అనిపిస్తుంది అని రవి అంటే, మాయ అంటుంది, నో, తెలిసే ఛాన్సే లేదని నేను చెప్తున్నా కదా, తెలీదు అని అంటే, లేదు తెలుసు మాయా, లేకపోతే అంత కోపంగా ఉండరు, ఆయన కళ్ళల్లో నాకు కనిపించింది, ఇంత ఎలా ద్రోహం చేయాలనిపించిందిరా అనేసి నన్ను చీప్గా చూసినట్టుగా నాకు అనిపించింది అని అంటే, అప్పుడు మాయ ఆలోచిస్తూ, ఒకవేళ తెలిస్తే అంతలా ఉండడేమో అని నాకు అనిపిస్తుంది, అంటే తెలియకపోతే పర్వాలేదు అని సీరియస్గా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అబ్బాయి అలా వెళ్తూ ఉంటే ఆను వెనకాల వెళ్ళి, అబ్బాయి ఆగు అని అంటూ ఆపుతుంది. అప్పుడే అబ్బాయి అలా నిలబడి సీరియస్గా చూస్తూ ఉంటాడు. అప్పుడు అను అంటుంది, నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సింది అబ్బాయి అంటే, నువ్వేంటమ్మా నువ్వు కూడా అలాగే మాట్లాడతావు, వాడు చూసావు కదా ఎలా చేశాడో అంటే, వాడు వీడు అనకూడదు, చెల్లి భర్తని గౌరవించాలి, అంతేకాని నువ్వు ఇలా మాట్లాడకూడదు రవి అబ్బాయి అని అంటూ చెప్తే, అప్పుడు అమ్మ నువ్వు అంతేకాదమ్మా, వాడు చాలా కామెంట్స్ చేశాడు నాన్నని కూడా అని అంటూ ఉంటే, నువ్వు ఇంకేమీ మాట్లాడుతూ అక్కి కంటే తక్కువగా అని ఫీల్ అయ్యాడేమో, అందుకనే అలాగా ఏదో పెద్ద పోస్ట్ కావాలనుకున్నాడేమో, నువ్వు ఇచ్చేయచ్చు కదా అంటే, అమ్మ అలా ఎలా ఇవ్వమంటావమ్మా వాడికి అని అంటూ ఉంటే, నో అబ్బాయి అలా మాట్లాడకూడదు, అక్కిని నువ్వు ప్రేమగా చూసుకోవాలి అంటే, నువ్వు తనని కూడా అక్కిని ఎంత గౌరవిస్తావో తనని కూడా అలాగే గౌరవించాలి అంటే, వాడిని ఏంటమ్మా నేను గౌరవించేది అని అబ్బాయి అంటే, నో అబ్బాయి అలా కాదు అని అంటూ అను చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆర్య అక్కడికి వచ్చేస్తాడు. కరెక్ట్గా చెప్పారు గౌరీ గారు, మీరు చెప్పే ప్రతి మాట కరెక్టే అని అంటే, నాన్న మీరు కూడానా అని అంటూ అభయ్ అంటాడు. నాన్ననా అని అంటాడు. అలా అంటే, అంటే మా నాన్న స్థానంలో ఉండి మీరు కూడా ఆలోచించండి అని అంటున్నాను, ఒకసారి మా నాన్న స్థానంలో ఉంటే మీరు ఆలోచించండి, నేను సారీ ఎలా చెప్పను అని అంటే, అభయ్ నువ్వు చెప్పాలి అని అను అంటే, ఇంకా నేను చెప్తున్నాను కదా, మీ నాన్న స్థానంలో ఉండి నేను చెప్తున్నాను, అభయ్ నువ్వు వెళ్ళి రవికి సారీ చెప్పాలి అంటే, అలా ఎలా చెప్పను నేను, వాడు కదా తప్పు చేసింది అంటే, తప్పు చేసింది ఎవరైనా సరే క్షమించగలిగే గుణం ఉండాలి, అంతేకాదు అక్కి బాధపడితే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అని అంటే, లేదు నేను బాధపడతాను అని అభయ్ అంటే, మరి అక్కి బాధపడకూడదనే కదా ఇప్పుడు రవికి క్షమాపణ చెప్పమంటున్నా, ఒకవేళ నువ్వు రవికి క్షమాపణ చెప్పకపోతే వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది, తను బాధ పెడుతుంది, అక్కి చాలా బాధపడుతుంది అని అంటే, అప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు అభయ్. ఇక అప్పుడే ఇలా చెప్తూ ఉంటాడు ఆర్య, నువ్వు ఏది ఏమైనా సరే అభయ్తో అలా ఎప్పటికీ ప్రవర్తించకూడదు అని అంటే, అది నాన్న మిమ్మల్ని అని అంటూ, అది మీ గురించి కూడా అని అంటే, అవన్నీ వదిలే అభయ్, అసలు అవన్నీ వదిలేసేయి, అయినా నువ్వు పోస్టు అడిగితే ఎందుకు ఇవ్వవు, ఇచ్చేసేయచ్చు కదా అని అంటే, అర్హత లేనిది ఎలా ఇవ్వమంటారు అని అంటే, అర్హత దానంతటా అదే ఏమీ రాదు, కొంచెం చేస్తూ ఉంటే వస్తుందిలే, అయినా అక్కి చూసుకుంటుంది, ఇవన్నీ తనకు కూడా బాధగా ఉంటుంది కదా, తన భర్తని చిన్నగా చూస్తున్నారని, అందుకని ఇయ్యటంలో తప్పేమీ లేదు, అర్హత లేకపోయినా నేనైతే ఇచ్చేవాడిని అని ఆర్య చెప్తాడు. ఇస్తున్నావు కదా అబ్బాయి అని అంటే, సరేనంటాడు. ఇక సారీ చెప్తావు కదా అంటే, సరేనండి
అంటే అను అంటుంది, అబ్బా నేను అప్పటి నుంచి చెప్పాను అబ్బాయి నీకు నా మాట వినలేదు, కానీ మీ నాన్న వచ్చి ఇలా చెప్పాడో లేదో అప్పుడే వినేసావా అని అంటే అప్పుడు ఆర్య అంటాడు, అబ్బా గౌరీ గారు మీ మతి పోయిందండి, అసలు మీ ఈ మధ్య ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా అని అంటే నేనేం మాట్లాడాను అని అంటే ఇప్పుడు నువ్వేమన్నావు నాన్న అన్నావు. అసలు ఏదో నేను ఆ ట్యాంకర్ గారిని టాపిక్ డైవర్ట్ చేయడానికి అది నేను మెయిన్ కనిపెట్టడం కోసం నేను అలా ప్లాన్ చేస్తే నువ్వు మళ్ళీ నన్ను నాన్న అని చెప్పిస్తావు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే ఆవై నవ్వుతూ ఉంటాడు. ఆ తర్వాత జెండే రవి అలాగే మాయ మాట్లాడుతూ ఉంటే జెండే వెళ్ళి రవి కిందకి రా అని అంటే ఎందుకు ఇప్పటిదాకా అవమానించింది సరిపోలేదా, ఇంకా నన్ను అవమానించడానికి కిందకి రమ్మంటున్నారా అని రవి అంటే లేదు అబ్బాయి నీకు సారీ చెప్పడానికి రమ్మంటున్నారు అని అంటే అప్పుడే అబ్బాయి నాకు సారీ చెప్తానన్నాడా అని రవి అంటే అప్పుడు మాయ అంటుంది, నో రవి అస్సలు చెప్పడు అబ్బాయి ఎప్పటికీ చెప్పడు అని అంటే అప్పుడు ఎందుకు చెప్పడు మాయా, నీకు అబ్బాయి ఎప్పటి నుంచి తెలుసు అంటే అబ్రాడ్లో చదువుకున్నప్పటి నుంచి తెలుసు అంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, అబ్బాయి మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు, తప్పు చేస్తే శిక్షించటం తెలుసు, తప్పు తెలుసుకున్నాక క్షమించటము తెలుసు, అలాగే అన్నీ తెలుసు తనకి అని అంటూ నా మాట విను రా అని అంటూ రవిని తీసుకొని వెళ్తే మాయ కూడా వెళ్తుంది. అప్పుడు హాల్లో యాదగిరి అందరూ అక్కడికి వచ్చేస్తారు. ఇక అప్పుడే రవి వచ్చి సీరియస్గా నిలబడితే అబ్బాయి కూడా సీరియస్గా నిలబడితే ఆర్య మధ్యలో ఉండి ఇలా అంటాడు, ఏంటి అందరికందరూ ఇలా సైలెంట్గా సీరియస్గా ఉంటే సరిపోతుందా అని ఆర్య అంటే ఇంకా వాళ్ళిద్దరు అలా చూసుకుంటూ ఉంటారు. ఇలాగే నిలబడితే కుదరదు, రవి అభయ్ రవికి సారీ చెప్పు అని అంటే అభయ్ అలా చూస్తూ ఉంటాడు. చెప్పు అంటే ఐఎమ్ సారీ రవి అని అంటే అంతకుముందే మాయ అనుకుంటూ ఉంటుంది అభయ్ రవికి సారీ చెప్పడు అని మాయ అనుకుంటూ ఉండగానే వెంటనే అభయ్ ఐఎమ్ సారీ రవి నేను అలా చేసి ఉండకూడదు అంటే అప్పుడు రవి మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, నాకు సారీ చెప్పేశాడు అభయ్ నేను ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగానే యాదగిరి కోపంగా గట్టిగా అరుస్తూ ఇలా అంటాడు, ఏంట్రా చెవులు వినిపించట్లేదా, అబ్బాయి బాబు నీకు సారీ చెప్పాడు, నీకు మళ్ళీ తిరిగి దానికి ఏం చెప్పాలో తెలియట్లేదా అని అంటే ఇట్స్ ఓకే అని అంటాడు. ఇట్స్ ఓకే ఏంట్రా, ఇట్స్ ఓకే ఏంటి స్టైలా, ఇట్స్ ఓకే ఏంటి దానికి కరెక్ట్ సమాధానం చెప్పు అంటే ఐఎమ్ సారీ నేను కూడా అలా చేసి ఉండకూడదు అని అంటూ రవి అంటాడు. అప్పుడు అలా చూసుకుంటూ ఉంటే అప్పుడే ఆర్య వాళ్ళిద్దరి చేతులు తీసి కలిపి ఇలా అంటాడు, ఇలా మీరు ఎప్పటికీ గొడవ పడకూడదు, ఎప్పుడు సంతోషంగా కలిసి ఉండాలి, బావ బామ్మర్దులు అంటే ఇంకా వాళ్ళిద్దరూ అన్నదమ్ముల్లాగా కలిసిపోయి కష్టం వచ్చినా ఏం వచ్చినా ఇద్దరు తోడై ఒకరికొకరు తోడుగా ఉండి కలిసిపోవాలి, అంతేకాని గొడవలు పడకూడదు అని ఆర్య అంటాడు. అప్పుడు మాయ ఇలా అనుకుంటూ ఉంటుంది, అనవసరంగా ఇంత ఈజీగా సారీ చెప్తాడు అనుకోలేదే అని అనుకుంటూ ఉంటుంది. అంతలో జెండే సార్ ఇంకా ఎవరికైనా సారీ చెప్పాలా ఇక్కడ అని అంటే ఇంకా అప్పుడే యాదగిరి చెప్పాలి అని అంటే యాదగిరి చూసి నేనా తండ్రిని దండించకూడదా సార్ అని అంటే తండ్రిగా కాదు ఇక్కడ ఈ ఇంటి అల్లుడిని నువ్వు ఎలా అందరి ముందు కొడతావు అనేదే మా ప్రశ్న, అందుకే సారీ చెప్పాలి అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే అసలు నువ్వు ఎందుకు కొట్టావో చెప్పు అని ఆర్య అడిగితే ఎందుకు కొట్టానంటే అభయ్ బాబు మీద చేయి చేసుకుంటున్నాడని కోపం వచ్చి కొట్టాను అని యాదగిరి చెప్తే అప్పుడే మాయ ఇలా అంటూ ఉంటుంది రవితో, రవి మీ నాన్న గురించి భయపడకు, మీ నాన్నకి అసలు నిజం తెలియలేదులే, ఇప్పుడు గట్టిగా మాట్లాడు, అందరి ముందు నాకు పెద్ద పోస్ట్ కావాలని చెప్పి అని మాయ చెప్తూ ఉంటే ఆర్య వెంటనే పని మనిషిని పిలిచి ఇలా అంటాడు, ఫ్రిడ్జ్లో చికెన్ ఏమైనా ఉందా అంటే ఉంది సార్ అంటే అది తీసుకొచ్చి మాయకివ్వు, అనవసరంగా రవి చెవి కొరుకు తింటుంది అని అంటే అప్పుడే మాయ కవర్ చేస్తూ ఇలా అంటుంది, అది కాదు నేను అభయ్ గురించి బాధపడుతున్నాను అంతే, నేను అలా ఏం చెప్పట్లేదు అని అంటే అవునా అభయ్ గురించి ఏంటి అంటే అభయ్ సారీ చెప్పాడు, అభయ్ చాలా మంచివాడు, అభయ్ని బాధ పెట్టొద్దు అని చెప్తున్నాను అంతే అంటే ఓ అభయ్ గురించి అంత గొప్పగా ఆలోచిస్తున్నావా, యు ఆర్ గ్రేట్ అని అంటూ అభయ్ యు ఆర్ కూడా లక్కీ అని అంటాడు ఆర్య. అలా అనేసరికి అభయ్ అలా చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే అక్కి వచ్చి అభయ్ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, అన్నయ్య ఐఎమ్ సారీ అన్నయ్య అని అంటే ఇంకా అప్పుడే అభయ్ అలా చూస్తూ నువ్వు నాకు సారీ చెప్పటం ఏంట్రా అంటే లేదన్నయ్య నేను వచ్చి అలా నిన్ను క్వశ్చన్ చేసి ఉండకూడదు, అప్పుడు ఈ గొడవే వచ్చేది కాదు కదా అని అంటూ అక్కి బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు అంతకుముందే అక్కికి ఆర్య ఏడుస్తూ కూర్చున్నప్పుడే మాటిచ్చి తీసుకొస్తాడు, గొడవ అంతా సర్దు మనిగిస్తానరా, అందరినీ మంచి చేస్తాను అని ఆర్య అక్కికి అప్పచెప్పి మీకోసం
మీకోసమే కదా నేను ఇక్కడికి వచ్చాను, మీ సంతోషం కోసమే కదా అనేసి అక్కిని తీసుకొని వస్తాడు. అది గుర్తు తెచ్చుకొని అక్కి అభయ్ అందరూ కలిసిపోయి చాలా హ్యాపీగా ఉంటారు. ఇక అప్పుడే అనుతో చిన్న చిన్నగా నవ్విస్తూ ఉంటాడు ఆర్య.